హలో వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు 3 టైప్స్ ఆఫ్ రసం, పైనాపిల్ రసం, తమలపాకు రసం, జింజర్ లెమన్ రసం ఎలా చేయాలో చూద్దాం. దీనిలో మొదటగా పైనాపిల్ రసం ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. ఈ పైనాపిల్ రసం చాలా బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా అరోమా చాలా బాగుంటుంది. దీనికి మొదటగా ఒక కుక్కర్లో టమోటా, కందిపప్పు, పైనాపిల్ ముక్కలు, పసుపు కొంచెం, కొత్తిమీర కొంచెం, తగినన్ని నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత దీన్ని నీళ్ళని తనిగా ఫిల్టర్ చేసుకొని దాన్ని బ్లెండర్లో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పైనాపిల్ని తీసుకునేటప్పుడు పైనాపిల్ పైన ఉండే తోల్ని క్లీన్ చేసుకొని మొత్తం మిగిలిన పార్ట్ని పీసెస్గా కట్ చేసుకొని ఉడికించుకొని మనం బ్లెండ్ చేయబోతున్నాం కాబట్టి ఏది వేస్ట్ కాదు. తర్వాత ఈ బ్లెండ్ చేసుకున్న దాన్ని తగినన్ని నీళ్లు పోసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది బాగా ఫిల్టర్ చేసుకొని మనము తగినంత నీళ్ళని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను అదే కుక్కర్లో తాలింపు వేస్తున్నాను. కొంచెంగా నూనె వేసి దానిలో తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు. ఎప్పుడు రసం చేసినా కొంచెం మెంతులు వేసి మనం తాలింపు వేసామంటే దానిలో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఈ కలిపెట్టుకున్న ఈ బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా తెల్లనివ్వకూడదు, రసం ఎప్పుడు కూడా బాగా తెల్లనివ్వకూడదు. ఇది అంచుల నుంచి ఎప్పుడైతే బబుల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము ఆపేస్తే ఇది కరెక్ట్గా ఉడికి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు లాస్ట్లో మనము రసం పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెంగా పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసాన్ని మనకి కావలసినంత పులుపుకి వేసుకోవాలి. ఈ పైనాపిల్ ముక్కలు ఎందుకనంటే మనము రైస్లో కలిపి తినేటప్పుడు అక్కడక్కడ పైనాపిల్ ముక్కలు తింటూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం రైస్లో కలిపి తినడం కంటే కూడా అలాగనే తాగేస్తారు, ఎందుకంటే దీని ఫ్లేవర్ టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు తమలపాకు రసం ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. దీనికి మొదటగా ఒక బ్లెండర్ తీసుకొని దీనిలో టమోటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత తమలపాకులు కాడలు తీసేసి తమలపాకులను చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చి ఏది తినాలని అనిపించినప్పుడు, తర్వాత మనం ఏదైనా పూజ చేసి మనకి తమలపాకులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇలా తమలపాకుల రసాన్ని ట్రై చేయవచ్చు. తర్వాత ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని దీనిలో చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇక్కడ చింతపండు రసం మనకు కావలసినంత పులుపుకి తగినంతగా మనం తీసుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు కలిపి ఉప్పు కూడా వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెంగా నెయ్యి, కొంచెంగా నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ ఇవన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం రసం పొడి కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ తమలపాకులు, టమాటా అదంతా వేసి బాగా నురుగు వచ్చేది స్టార్ట్ అయినప్పుడు బాయిల్ స్టార్ట్ అయినప్పుడు మనము తీసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అది స్టార్ట్ అయింది, బాగా తెల్లనివ్వలేదు. అంతే, తమలపాకుల రసం తయారైపోయింది. ఇది నోరు బాగలేనప్పుడు, కోల్డ్కి అన్నిటికీ మంచిది కాబట్టి, ఇది చలిని తగ్గిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా మనము ఇలా మధ్య మధ్యలో యాడ్ చేసుకోవడం మన ఫుడ్లో మంచిది. ఇప్పుడు మనము అల్లం నిమ్మకాయ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రసం కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. దీనికి కావలసిన పదార్థాలు కూడా ఇక్కడ వీడియోలో చూపించున్నాను. దీనికి మొదటగా ఒక కుక్కర్ తీసుకొని
మొదటగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు ఊరబెట్టి ఉంచుకున్న కందిపప్పు. ఇక్కడ మనము కందిపప్పు అవి మనకు కావలసినంత విధంగా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ, టమోటో, పసుపు, కొత్తిమీర, అల్లం. ఇక్కడ కొత్తిమీర ఈ రసంకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మూత పెట్టి బాగా తెల్లనివ్వాలి. ఫస్ట్ తెల్లనిచ్చిన తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనము ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం తీసేయాలి. ఇవి కానీ ఉంచి మనం బ్లెండ్ చేసామంటే కారం ఎక్కువగా తెలుస్తుంది. దాని ఎసెన్స్ దానిలోకి వచ్చేసింది కాబట్టి మనము బ్లెండ్ చేసేసి ముందుగా దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. కడాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, రసం పొడి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకొని మనకి కావలసినంత థిక్నెస్లో నీళ్లు కలుపుకోవాలి. ఇప్పుడు మీరు మొదట రసంలో నేను ఇంగువ అవి వేయలేదు. ఎందుకనంటే మనము దానిలో ఇంగువ వేసామంటే ఆ పైనాపిల్ ఫ్లేవర్ వచ్చేసి మనకి తెలియదు. అందుకని మనకి ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే ఇంగువ అవి యూజ్ చేయాలి. ఇది కొంచెం నొరగా వచ్చేటప్పుడు బాయిల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం మన పులుపుకు కావలసినంతగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి మూడు రకాలుగా ఎంత టేస్టీగా రసం మనం ఈజీగా తయారు చేసుకున్నాము. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు బాయ్.